హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర పకోడీ అండి. ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ పాలక్ పకోడీని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఉప్పు, అర స్పూన్ పసుపు, అర స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఒక స్పూన్ పచ్చిమిరపకాయల పేస్టు వేసి కొంచెం వాటర్ వేస్తూ ఈ మసాలా మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఒక కప్పు శనగపిండిని వేసి మనము చేయితో ఇలా కలుపుకోవాలి అండి. 2 కట్టల పాలకూరను తీసుకోవాలండి. ఇలా చిన్నగా ఆకులు ఉంటే ఈ పకోడీ చాలా మంచిగా వస్తుంది. ఈ శనగపిండిలో పాలకూరను వేసి చాలా నెమ్మదిగా ఇలా చేయితో నెమ్మదిగా నొక్కుతూ కలుపుకోవాలి అండి. స్టవ్ పై ఆయిల్ పెట్టుకొని ఈ ఆయిల్ వేడైన తర్వాత ఈ పకోడీని పొడిగా వేసుకోవాలి. ఆయిల్లో ఈ పిండి ఎంతైతే సరిపోతుందో అంత వేసుకోవాలండి. పిల్లలు అంటూ ఉంటారు కదా, పాలకూర తినను, ఈ కూర తినను, ఆ కూర తినను అని. అసలు ఆకుకూరలే తినను అంటూ ఉంటారు కదా. ఇలా చేసి పెట్టండి, తప్పకుండా తింటారు. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ పాలకూర పకోడీని మనం ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన పిండిని కూడా అలాగే వేసుకోవాలి. మనం రెగ్యులర్గా చేసుకునే పకోడీల కంటే ఇలా ఆకుకూరలతో చేసే పకోడీలు చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా పిండిని వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఈ పకోడీని కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన పకోడీని అదే ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ పాలకూర పకోడీని మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా చెప్పండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.